ఊరికే పాలకూర పప్పు తిని తిని బోర్ కొట్టిందనమాట. అందుకే ఈరోజు పెసరపప్పులో వేసి చేద్దామని చెప్పేసి పెసరపప్పు పాలకూర చేస్తున్నాను. ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. నేను అందాజాతోటి తీసుకుంటాను. దాన్ని మంచి క్లీన్ చేసి పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఉంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఆనియన్స్ ఇంకా కరివేపాకు రెండు ఆయిల్లో వేసి మంచిగా వేగనివ్వాలన్నమాట. మీన్వైల్ నేను రైస్ కూడా చేసేస్తున్నాను. మంచిగా ఇది వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో పెసరపప్పు వేసేసి మంచిగా కలిపి నూనెలో ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. అది మంచిగా వేగిపోయిన తర్వాత అందులో ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, నార్మల్ సింపుల్ మసాలా ఇవే వేసేయాలన్నమాట. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మంచి కలిపేసుకొని కొన్ని వాటర్ వేసి పప్పు కొంచెం ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి అందులో పాలకూర వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కావాలంటే కొన్ని వాటర్ వేసి పప్పు మంచిగా ఉడికిపోయేంత వరకు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీలో కానీ. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.